చౌదరి గారు సార్ టైం దృష్టిలో పెట్టి మాట్లాడండి ప్లీజ్. మరో మాట చెప్పండి సార్, మరో మాట చెప్పండి సార్. ఒకసారి అంటే సీనియర్ మెంబర్గా ఈ పాత్ర ఏంటో మా బాబు గారికి బాగా తెలుసు. మీరంటే గౌరవం, అందరికీ గౌరవం కోసం కాదు సార్, ఈ చరిత్రలో నేను కూడా చిన్న ఇంటర్ వాసి భాగస్వామ్యం ఉంది కనుక చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి ఎందుకు, అమరావతి రాజధానిగా ఎందుకు? చరిత్ర, శాతవాహనులు తెలుగు రాజులు చరిత్రలో దేశాన్ని పరిపాలించిన రాజులు ఇక్కడి నుంచే, దాణ్యకోట అమరావతి నుంచి, శాతవాహనుల కాలం నుంచి కూడా. మహాయాన బౌద్ధం ప్రపంచవ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం శ్రీపర్వతం అనే నాగార్జున కొండ. దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు శాతవాహనులు. నాగార్జునుడు ఇక్కడి నుంచే తన మహాయాన సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పి బౌద్ధ వ్యాప్తి కారకులయ్యారు. అలాగే అదే డైనాసిటీలోనే వ్యాపారం అభివృద్ధి చెందింది. దండకోట నుంచి ఏదైతే చీరాల చిన్నగంజాం మధ్య ఉన్న మోటుపల్లి రేవు నుంచి వాణిజ్యం విదేశాలకు తరలిపోయేది. రోమన్స్ తోటి వాణిజ్యం చేశారు. అరేబియన్ కంట్రీస్ నుంచి కూడా వాణిజ్యం ఇక్కడ జరిగేది. ఆ తర్వాత కాకతీయ డైనాసిటీ వచ్చేటప్పటికి కూడా కాకతీయులు కూడా ఈ ప్రాంతం నుంచి పరిపాలన సాగించు తెలుగు భాషకి, తెలుగు నాణాలని కూడా గుర్తించి దాని ద్వారా ప్రాచుర్యం పొందిన చక్రవర్తులు ఉన్నారు. ఆ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఎందుకంటే మనం ఎందుకు ఈరోజు వస్తున్నాం? ఒకటి, దక్షిణాపథం అంతా ఒకే రాష్ట్రంగా ఉన్న రోజుల్లో తెలుగువారం అంతా చెన్నైకి వెళ్ళి అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాం. తెలంగాణ తమిళనాడులో పరిశ్రమలు అభివృద్ధి చేసుకున్నాం, పెట్టుబడులు పెట్టాం, ఇదే మన రాజధానికి అనుకున్నాం. ఆ తర్వాత తెలుగు వారికి అన్యాయం జరుగుతున్న భావంలో పొట్టి శ్రీరామ్ గారు త్యాగ ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడంలో అనేక కోల్పోయి వచ్చాం మనం. మొదటి నుంచి ఆంధ్ర ప్రాంతం అంతా, రాయలసీమ ప్రాంతం అంతా కూడా చెన్నై మీద ఆధారపడి ఉండేవాళ్ళం. చెన్నై ఎప్పుడైతే మనకి తమిళనాడుకి వెళ్ళిపోయిందో మనకి అవసరాలు పెరిగిపోయినాయి. తర్వాత కర్నూలు వచ్చాం. తర్వాత మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ని డెవలప్ చేసుకున్నాం. హైదరాబాద్ సమగ్రంగా అభివృద్ధి చేసుకున్నాం. ఇదే మన రాజధాని అనుకున్నాం. దురదృష్టవశాత్తు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మన విభజనవాదంలోకి వెళ్ళిపోయి మనం కట్టుబాట్లతో వచ్చాం. దానివల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం అంతా కూడా, ఉత్తరాంధ్ర కానీ. ఫలితంగానే ఈ రోజున ఒక రాజధాని లేని రాష్ట్రం ఉంది. అనేక నగరాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు నదీ తీర ప్రాంతాల్లోనూ, సముద్ర తీర ప్రాంతాల్లో అభివృద్ధి చెందినాయి. మనకు సరైన నగరం లేదు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు. వ్యవసాయ ఆధారంగా మిగిలిపోయాం. ఆదాయం లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది అశాస్త్రీయంగా. దాని ఫలితంగా మనం ఇవాళ మరలా కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆ రోజున విభజన చట్టం వచ్చే ముందే నేను తిరిగాను అధ్యక్ష. ఈ ప్రాంతం అంతా తిరిగాను. బాబు గారికి కూడా తెలుసు. నేను బాబు గారి పక్కన కూర్చొని హైదరాబాద్ పాత అసెంబ్లీ భవనంలో వారికి చెప్పాను, ఈ ప్రాంతం అంతా అచ్చంపేట డిగ్రేడెడ్ ఫారెస్ట్ 8000 ఎకర్స్ ఉంది సార్. డిగ్రేడెడ్ ఫారెస్ట్ 8000 ఎకర్స్ ఉంది. ఈ ప్రాంత రైతులు నష్టపోయి ఉన్నారు. పొగాకు కానీ పత్తి కానీ నష్టాలు పాలైపోయారు. భూములు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని వారి దృష్టిలో పెట్టాను నేను. ఆ సందర్భంలోనే ఒకటి చాలా మందికి తెలియదు ఏంటంటే, సారవంతమైన భూమి అంటారు. మంగళగిరి నుంచి అమరావతి వెళ్లే దారిలో కుడి పక్క మాత్రమే సారవంతమైన భూమి. రోడ్డు దాడితే కటికి ఉప్పులు సార్. బోర్లు పడవు. ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడే ఎత్తిపోతల పథకాలు పెట్టి కొంతవరకు నీరు వచ్చింది. కానీ ఆ అమరావతి రోడ్డుకి కుడి పక్క మాత్రమే 1 కిలోమీటర్ ప్రాంతం మాత్రమే తీటి నీరు ఉంటుంది. ఆ తర్వాత కటికి ఉప్పులు, బోర్లు కూడా పడవు సార్. అందువల్ల రైతులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. తనకు మేలవుతుందన్న భావనలో వచ్చారు. మనం విభజన తర్వాత రాష్ట్రధానిగా ఏది నిర్మాణం చేయాలన్నప్పుడు ఒకటి భౌగోళికంగా, క్లుప్తంగానే సార్, భౌగోళికంగా ఏమిటి దీని అనువైన ప్రదేశాలు దేనికి? ఒకటి నీటి వనరులు. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు, కృష్ణా బ్యారేజ్ ఉంది. మరో 1-2 ప్రాజెక్టులు కట్టుకుంటే నీటి సమస్య ఉండదు. రాజధానికి ముఖ్యమైనది రైల్వే నెట్వర్క్. బహుశా మనకున్న రైల్వే నెట్వర్క్ ఎక్కడా లేదు సార్. హౌరా చెన్నై లైన్ కానీ, విజయవాడ నుంచి ఢిల్లీకి హైదరాబాద్కి వెళ్ళే లైన్ కానీ, విజయవాడ నుంచి గుంటూరు మీదుగా నడికుడి మీదుగా హైదరాబాద్ లైన్ కానీ, లేక రాయలసీమ బెల్లారికి వెళ్ళే లైన్ కానీ, లేక తెనాలి రేపల్లికి వెళ్ళే లైన్ కానీ, గుడివాడ మీదకి వచ్చే లైన్ కానీ, ఇవన్నీ రైల్వే నెట్వర్క్ ఉంది సార్. ఇవాళ నేషనల్ హైవేస్ ఉన్నాయి, 2-3 హైవేస్ ఉంది. ఏదైనా సరే నడిబొడ్డున ఉండాల్సిన అవసరం ఉంది. శివరామకృష్ణ కమిషన్ గారు రాజమండ్రి వచ్చినప్పుడు ధవళేశ్వరం ఆనకట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఇచ్చాను రిపోర్ట్ ఇస్తే, మీ రాజమండ్రి ఎందుకు పెట్టకూడదని అడిగారు సార్. రాజమండ్రి సెంట్రల్లీ లొకేటెడ్ కాదు. పలాస దగ్గర నుంచి కుప్పం దాకా లేక హిందూపూర్ దాకా కూడా సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది అమరావతి అవుతుంది.
ఎందుకంటే రేపు పొద్దున అవుటర్ రింగ్ రోడ్డు వస్తే దాంట్లో ముఖ్యమైనది తెనాలి, మంగళగిరి, విజయవాడ, గుంటూరు అన్నీ కలిసేటప్పటికి బ్రహ్మాండమైన రింగ్ రోడ్డు వస్తుంది. దీనివల్ల మంచి నగరం ఏర్పాటయ్యేదానికి అవకాశం ఉంటుందని రిపోర్ట్ చేశాం. అదే విషయం ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారికి పంపించాను. ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారి ద్వారా ప్రిన్సిపల్ రెడ్డి గారు పంపించాం. చంద్రబాబు గారి దృష్టిలో కూడా పెట్టాను ఆ రోజున. ఇవాళ ఏమంటున్నామంటే ఇవాళ నగరం నిర్ణయం జరిగింది అభివృద్ధి మొదలైంది. ఏదైతే మేము ఎన్నికల్లో గెలిస్తే అమరావతి రాజధాని చెప్పిన వ్యక్తులు ప్లేటు మార్చారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి అధ్యక్ష, కనకపు సింహాసనమున సునకాన్ని కూర్చోబెడితే ఏంటో గత ప్రభుత్వ పరిపాలకులు నిరూపించారు వాళ్ళు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఏం చేశారు మీరు? ముందు ప్రజావేదికను కూల్చారు, రాజధాని కట్టడం ఆపేశారు, శ్మశానంగా మార్చడానికి బీడుగా మార్చడానికి ప్రయత్నం చేశారు, ఇక్కడ వేకర్ సెక్షన్ తెచ్చి ఇళ్ళు పెట్టేస్తామని చెప్పి ప్రయత్నాలు చేశారు. ఇవాళ అనేక రైతులను ఇబ్బంది పెట్టారు. కన్నీళ్లు పరిమితం అయిపోయిన రైతులు కనీసం పాదయాత్ర చేస్తుంటే అడ్డుకున్నారు, దేవస్థానానికి వెళ్తుంటే అడ్డుకున్నారు. ఒకటే స్పష్టంగా ఆ రోజున ఇదేదో కమ్మవారి ప్రాంతం. నేను అడుగుతా ఉన్నా, ఎవరైతే ఎస్సీ ఎస్టీలు 32% సార్, రెడ్లు 23% సార్, కమ్మవారు 18% సార్, బీసీలు 14%, కాపులు 9%, మైనార్టీలు 3%, ఇతరులు 1%, 100%లో ఇది సార్. ఇది కమ్మవారి ప్రాంతం ఎలా అవుతుందో మీరు చెప్పండి. అలాగే భూములు ఇచ్చిన రైతులు పెద్దవారు భూస్వాములు అన్నారు. నేను ఇక్కడ స్పష్టంగా చెబుతా ఉన్నాను, ఒక ఎకరంలో ఇచ్చిన వారు 20,490 మంది 10,035 ఎకరాలు ఇచ్చారు సార్. 2 ఎకరాల్లోపు 5,227 ఎకరాలు, 7,466 ఎకరాలు ఇచ్చారు సార్. 2 నుంచి 5 ఎకరాల పాటు 3,337, 10,104 ఎకరాలు, దాదాపు 28,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు చిన్న సన్నకారు రైతులు అయినప్పుడు ఇది భూస్వాములు ఎలా అవుతారు సార్? వాడు పెద్దవారు ఇచ్చిందంతా కలిపితే 4,000 ఎకరాలు లేదు. కానీ తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి అధికారంలోకి వచ్చాక రాజధాని నష్టం చేశారు. ఏదైనా మనకొకటే, శాతవాహనుల దగ్గర నుంచి కాకతీయుల దగ్గర నుంచి కూడా ఇక్కడే కాకతీయ రుద్రం వచ్చింది సార్. మనం అసెంబ్లీ ప్రాంగణానికి దగ్గరలోనే శిలాఫలకం కూడా వేశారు, విడుదల చేశారు. ఇక్కడ రుద్రమదేవుడు మోటిపల్లిలో ఇప్పటికీ రుద్రమదేవుడు కట్టిన దేవాలయాలు ఉన్నాయి. రామలింగేశ్వర, విశ్వేశ్వరరాయలు కూడా అక్కడ ఉన్నాయి. ఇవాళ వ్యాపార కేంద్రంగా మోటుపల్లి, కోడూరు, కృష్ణా జిల్లా కోడూరు కూడా ఆ రోజున చారిత్రలో ఉన్నాయి. ఇవాళ తీర ప్రాంతం ఉంది, సెంట్రల్ లొకేటెడ్ కనుక ఇవాళ మనం తీర్మానం చేసి పంపించడమే కాదు, ఇక ముందు ఎవరో కూడా ఇలాంటి సంకుచిత బుద్ధులు రావడానికి వీలేదు. చివరిగా 2 మాటలు సార్, ముందు చూపుతో వెళ్తున్నాడు నాయకుడు అవుతాడు. చంద్రబాబు గారు విజనరీ. ఆ రోజున విజన్ 2020 పెట్టినప్పుడు రకరకాలుగా మాట్లాడారు. మరలా రాజధాని అప్పుడు కూడా విజన్ పెట్టారు. వికేంద్రీకరణ, హైదరాబాద్లో జరిగిన నష్టం జరగకుండా ఉండాలంటే వికేంద్రీకరణ జరగాలని వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమం ఎలా ఉండాలని నిర్దేశించి మనకు విజన్ ఇచ్చారు సార్. విజన్ ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది. మూర్ఖులు వచ్చి పరిపాలన చిన్నాభిన్నం చేసి పెట్టుబడులు పారిపోయేలాగా చేసిన దాన్ని మనం గమనించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైనా సరే, ఒకటి పోలవరం ప్రాజెక్ట్ మనం ఆ రోజు అనుకున్నాం 2 ఎత్తిపోతల పథకాలు పెట్టాం కదా, 19,000 క్యూసెక్స్ తోటి కెనాల్ ఎందుకని అనుకున్నాం. అదే రోజున సీతాభద్రావుని ఈఎన్సీని అడిగాను, ఏమండి ఇంత కెనాల్స్ పెడుతున్నారు అవసరమా అంటే ఆయన ఒకటే చెప్పాడు, రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు వస్తాయి, నీరంతా తరలించుకుపోతారు, ముందు ఎంత వస్తే అంత నీరు తీసుకోవాలి, తర్వాత రిజర్వాయర్స్ అంత ఆలోచించవచ్చు, బ్యాలెన్స్ రిజర్వాయర్స్ తర్వాత ఆలోచించవచ్చు, ముందు ప్రాజెక్టులు కట్టాలని. ఇవాళ అదే ప్రాజెక్టుకి 38,000 క్యూసెక్స్ కావాలని మనం అడుగుతున్నాం. అంటే ముందు చూపు అవసరం దేనికైనా సరే. ఆ రోజున పట్టిసీమ కడుతుంటే ఎందుకన్నారు, 25 సంవత్సరాలు పట్టింది ప్రాజెక్టు, ఇంకా పూర్తవలా 25 సంవత్సరాలు పట్టింది. పట్టిసీమ లేకపోతే కృష్ణా, గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో కానీ వెస్ట్ గోదావరిలో కానీ నీరుండేది కాదు సార్, తాగడానికి నీరుండేది కాదు. ముందు చూపుతో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల సాధ్యమైంది. అందుకనే చెబుతున్నాం, ఒక దార్శనికుడు, ఒక విజనరీ, దేశానికే మార్గదర్శనం వహించిన నాయకత్వం వహించగల శక్తి ఉన్న చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన రాజధాని, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అద్భుతమైన రాజధానికి అన్ని సోకలు వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని పూర్తిగా బలపరుస్తూ కేంద్రం వెంటనే ఆమోదించి ఈ చరిత్రలో మరొకరు ఎవరు తప్పుడు విధానం వెళ్లకుండా నిర్దేశించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు. అనిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించడానికి ఈ తీర్మానంలో మాట్లాడారు.